मोदी तेरी तानाशाही अरे नहीं चलेगी नहीं चलेगी। अरे मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। मोदी तेरी तानाशाही। దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో ప్రజా సమస్యల పోరాటం చేస్తుందో భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా అధైర్యపరిచే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించి దేశ ఐక్యత సమగ్రత కొరకు ఏ విధంగా పాటుపడ్డారో తెలిసిన ప్రతి భారత పౌరుడు ఈనాడు భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా పోరాటం చేస్తుందో తెలిసిన ప్రతి నాయకుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి పాల్పడదలుచుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటుండ్రి అని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ లాగా 10 సంవత్సరాల్లోనే యావత్ భారతదేశ ఆస్తి అదాని అంబానీలకు అప్పచెప్తా ఉంటుంటే దాన్ని వ్యతిరేకించే ఒకే మగాడిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని నరేంద్ర మోడీ ఇటువంటి కక్ష సాధింపు ధోరణి చేస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి అనేకంటే కేసీఆర్ ప్రతిపాదన మేరకు బీజేపీ అధ్యక్షుడి అయిన కిషన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు చట్టాన్ని గౌరవించాలని. మేము చట్టం అంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే గౌరవించేదంట కాంగ్రెస్ పార్టీకి ఎవడు గుణపాఠం చెప్పి మాకు నేర్పే అవసరం లేదు. రాజ్యాంగానికి బద్దులంగా ఇలా మీరు చేస్తున్నటువంటి ఏదైతే వేధింపులు ఉన్నాయో ఈ దేశానికి తెలవాలని మేము విచారణకు ఎక్కడ అడ్డుకుంటలేం. విచారణకు మా నాయకులు హాజరవుతా ఉన్నారు. విచారణ జరగనియండి. కానీ మీరు చేస్తున్న వేధింపు దేశ ప్రజలకు చెప్పడానికే ఇవాళ ఈ ధర్నాలు జరుగుతా ఉన్నాయి తప్ప విచారణ అడ్డుకోవడానికో ఇంకేదో కాదు. అది కూడా తెలియని మూర్ఖుడిగా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించే అధ్యక్షుడిగా ఇద్దరు ట్యూనింగ్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎట్లయితే అడ్డుకుంటున్నారో మీరు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రభావం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ముమ్మాటికి జరగదు. రాహుల్ గాంధీ గారు ఆగే పడో హం పూరే సాత్ మే అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఇలా కార్యక్రమం జరుగుతోంది. మోడీ జోడీ ఈడీ మోడీ ఈ విధంగా జోడీతోటి బీజేపీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళ మిత్రపక్షాలు ఎన్ని అవినీతి చేసినా ఇక్కడ చేయలుండవు. కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటూ అనేక మంది అవినీతి పరులు భారతీయ జనతా పార్టీని కలుస్తూ ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుగా వాషింగ్ మిషన్ లా వాళ్ళు పునీతం అయిపోతారు. ఈ విధమైన చర్యల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయ దురుద్దేశ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా మరొక్కసారి గట్టిగా ఈ రోజు గాంధీ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారిని మాట్లాడవచ్చు.